మా అమ్మగారు మాట్లాడలేరు. అనవసరంగా ఆవేశం పెంచి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకో. ఏంటి మాట్లాడలేదా? అంటే గొంతు పోయిందా? మరి మూగబోయిన గొంతుతో ప్రెజెంటేషన్ ఎలా ఇస్తావు? ఓ, అంటే సైన్ లాంగ్వేజ్లో ఏమైనా ఇస్తారా? నువ్వా ప్రెజెంటేషన్ ఇస్తావా? ఆడిటోరియంలో ఎలా ఉంటుందో తెలుసా? ఎంతమందితో మాట్లాడాలో తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. మరి నువ్వు? మా అమ్మగారు నా పక్కనే ఉన్నారు. ఆ ధైర్యం ఉంటే చాలు నాకు. ఎంతమంది ముందైనా ఏదైనా చెప్పేయగలను. నిజం బయటపడకూడదని ఏ నటిస్తున్నావే? ఏంటలా చూస్తున్నావు? నిజం ఏంటి అననా? ఈ ప్రోగ్రాం అవ్వని క్లియర్ పిక్చర్ నీకే తెలుస్తుంది. అది తెలిసి షాక్ అవుతావో లేక సైకో అవుతావో చూడాలి. అమ్మా పదండమ్మా. ఇక్కడుంటే సమయం వృధా తప్ప ఏం లాభం ఉండదు. పదండమ్మా. మేడం వాళ్ళు వస్తున్నారు డాడ్. మ్యామ్. మేడం ఏమైంది మేడం? ఎందుకు అలా ఉన్నారు? వాణి, మేడంకి ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? వస్తుంటే ఆ శ్యామల అడ్డుపడి నోటుకొచ్చినట్టు వాగింది బాబు. దానికి ఎప్పుడు మన మీద పడి ఏడవడం తప్ప దానికి వేరే పనేం లేదా? అయినా శ్యామల ఇన్స్టిట్యూట్స్ ని ఎలా షార్ట్ లిస్ట్ చేశారన్నదే షాకింగ్ గా ఉంది. ఎవరినైనా మ్యానిపులేట్ చేసే మనిషి అన్నయ్య ఆవిడ. ఇలా షార్ట్ లిస్ట్ చేయించుకోవడం తనకు పెద్ద లెక్కేం కాదు. ఇలాంటి దానికి సాయం చేసేవాళ్ళెవరు? వనజ, నువ్వేంటమ్మా అలా ఉన్నప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? అంటే ఇంట్లో అలోన్గా ఉండటం కన్నా మీటింగ్ అటెండ్ అవ్వడం బెస్ట్ అని వచ్చాను మావయ్య. సరే, ఎలాగో వచ్చావు కదా, స్టేజ్ ఎక్కి ప్రెజెంటేషన్ కూడా అయిపో. నేనా? స్టేజ్ ఎక్కితే సెకండ్లో కళ్ళు తిరిగి పడిపోతాను. భయంతోనా? కాదమ్మా, భయంకరమైన నీరసంతో. మరి అంత నీరసంతో ఇక్కడికి రావడం ఎందుకు? అది అదేంటి తేజ అలా అంటావు? ఫస్ట్ టైం వాణి అందరి ముందు
ఆంటీని రిప్రజెంట్ చేస్తుంటే చూడకుండా రాకుండా పాపం అక్క ఎలా ఉంటుంది? పదండి వెళ్దాం. ఆల్రెడీ లోపల ప్రెజెంటేషన్ స్టార్ట్ అయి ఉంటాయి. లేట్ అయితే వాణితో పాటు మనందరం సూపర్ ఛాన్స్ మిస్ అయిపోతాం. ఆంటీ పదండి ఆంటీ. పదండి మ్యామ్. సర్సు ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? బాబు నాకు చాలా భయంగా ఉంది. అమ్మగారు కార్లో వస్తున్నంతసేపు ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ ఏదేదో చూపిస్తున్నారు. నాకేమో అర్థం అవలేదు. చదువుతున్నట్టు నటించలేక ఏం చేయాలో తెలియక నరకం అనుభవించాను రాహుల్ బాబు. మా పరిస్థితి కూడా అలాగే ఉంది సర్సు. ఈ ప్రెజెంటేషన్ ఆపడానికి నేను అన్నయ్య చాలా రకాలుగా ప్రయత్నం చేశాం. చివరికి అవ్వలేదు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి బాబు? నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మగారు ఆ రోజు అందరి ముందు చెప్పిందే గుర్తుంది తప్ప లోపలికి వెళ్ళి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు బాబు. అసలే ఆ శ్యామల పిచ్చి మాటలు వాగి అమ్మగారిని రెచ్చగొట్టింది. ఇప్పుడు నేనే తప్పు చేసినా పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. సర్సు నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేను. ఇక్కడుంటే ఏ హెల్ప్ సపోర్టు చేయలేకపోతున్నాను. ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు సర్సు. ఐఎమ్ సారీ సర్సు. సర్సు నువ్వేం కంగారు పడకు సర్సు. ధైర్యంగా ఉండు. లోన్కి వెళ్ళిన తర్వాత ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలో నేను చెప్తాను. నువ్వేం టెన్షన్ పడుకో. పద సర్సు. అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పద. యంగ్ జనరేషన్ని ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంచితే వాళ్ళ ఫ్యూచర్తో పాటు మన కంట్రీ స్టేటస్ కూడా ఎకనామికల్గా వరల్డ్లోనే టాప్ రేంజ్లో ఉంటుంది. ఇది మా అభిలాష. థ్యాంక్ యూ. ఇప్పుడు నండూరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మిస్టర్ రవికుమార్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. వారి ప్రెజెంటేషన్ ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. హాయ్ ఎవ్రీవన్. నేను చెప్పబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే యంగ్ టాలెంటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. యువత బాగున్నప్పుడే దేశం ముందుకు నడుస్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. అది మా ఎజెండా. నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఈస్ ఫ్రమ్ శ్యామల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
గుడ్ మార్నింగ్ టు ఆల్. మా కంపెనీని షార్ట్ లిస్ట్ చేసినందుకు, కొంతమందిలా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేనుగా గొంతు విప్పి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆల్ఫబెట్ గ్రూప్కి నా ధన్యవాదాలు. కమింగ్ టు మై ప్రెజెంటేషన్, నేను షేర్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్ విమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. పుట్టిన ప్రతి మనిషికి మొదటి టీచర్ మదర్. అలాంటి గురువు బాగా చదువుకున్న విమెన్ అయితే చిల్డ్రన్ ఫ్యూచరే కాదు, సొసైటీ స్టేటస్ కూడా బాగుపడుతుంది. ఇది మేడం చెప్పిన కాన్సెప్ట్ కదా, ఆవిడకెలా తెలిసింది? అదే అర్థం కావడం లేదు బాబు. ఒక గర్ల్ చైల్డ్ చదువుకుంటే చాలా మంది లైటర్ వేలో తీసుకుంటారు. మగవాళ్లే ఉద్యోగానికి సంపాదనకి అర్హులైనట్టు ఒక బ్లైండ్ బిలీవ్ అందరిలో నాటుకుపోతోంది. అది తప్పు అని ప్రూవ్ చెయ్యాలి అంటే అందరిలో చైతన్యం కలిగించాలి. నేను విన్నది మొత్తం ఈవిడే చెప్పేస్తుంది. ఇంక నేనేం చెప్పాలి? ఉన్న అవకాశం కూడా పోయింది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? పెద్దమ్మ, నువ్వు అక్కడ కూర్చుంటావా? టెన్షన్ పడకు ఫ్రెండు, ఇంతకన్నా బాగా చెప్పగలవు. ఏంటమ్మా చెప్పేది? నాకు తెలిసినవన్నీ ఆవిడే చెప్పేస్తుంది. ఏమో, అక్కడ కూర్చున్న జడ్జిలకి నువ్వు చెప్పిందే నచ్చుతుందేమో. నువ్వు కూల్గా ఉండు ఫ్రెండు. There will be many obstructions that will stop education in entire life of women. We should control them and educate each and every woman. To be a part of our motion and this prestigious project, sponsoring by Alphabet Foundation, educate the women to eradicate the problem. That's all, and I thank you for this wonderful opportunity. ఇదేంటి? ఇది నేననుకున్న థాట్ కదా, తను చెప్తోందేంటి? నేననుకున్న కాన్సెప్ట్ వర్డ్ టు వర్డ్ తనకెలా తెలిసింది? కాపీ కాన్సెప్ట్తో కాంపిటీషన్కి రావడానికి సిగ్గులేదు? అది చెప్పని పాయింట్స్ వాణితో చెప్పించి జ్యూరీ మెంబర్స్ని ఇంప్రెస్ చేయాలి. దట్ ఈజ్ మై ఓన్లీ వన్ ఆప్షన్. అదే నా అచీవ్మెంట్. ఎస్, ఎక్సలెంట్ ప్రజెంటేషన్ శ్యామలా గారు. ఇలాంటి కాన్సెప్ట్ కోసమే మా ఫౌండేషన్ కూడా ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ. ఇంప్రెసివ్ అండ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ శ్యామల్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిగిలిన ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళ ఐడియాస్ విని రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తాం. నాకన్నా బెటర్గా ఎవ్వరూ చెప్పలేరని నా బలమైన నమ్మకం. మేబీ వాళ్ళ కాన్సెప్ట్ కూడా వినడం మా ధర్మం. ఓకే, థ్యాంక్ యూ.
టెన్షన్ పడొద్దని చెప్పాను కదా ఫ్రెండ్. ఏమో నాకు ఇంగ్లీష్లో ఏబిసిడీలు మాత్రమే వచ్చు. అలాంటిది ఆ పైకి వెళ్ళి ఏం మాట్లాడాలో ఏమో. ఇంగ్లీష్ లో మాట్లాడాలని రూల్ ఏమీ లేదు కదా. నీకు తెలిసినవన్నీ తెలుగులోనే చెప్పు. Next presentation is from Vagdevi Group of Institutes. May I request Vagdevi madam to give her presentation? Vellu. సరసు, ఆల్ ది బెస్ట్ సరసు. ఇప్పుడు మొదలవుతుంది. విషయం మహిళా విద్య, అభ్యుదయం, సాధికారత, సమాజంలోని స్త్రీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. మరీ ఇంత ప్యూర్ తెలుగులో మాట్లాడితే ఇక్కడున్న చాలామందికి అర్థం కాదు. మీ ప్రెజెంటేషన్ ఇంగ్లీష్లోనైనా ఇవ్వండి, లేదంటే మీకొచ్చిన చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు మిక్స్ చేసి మాట్లాడండి. అంటే చదువుకోని వాళ్ళ కోసం ఈ కార్యక్రమం చేస్తూ వాళ్ళకి రాని ఇంగ్లీష్లో మాట్లాడటం కన్నా వచ్చిన తెలుగులో చెప్తే బాగా అర్థమవుతుందని. ఓకే, కంటిన్యూ అండి. ఈ సమాజంలో చాలా మంది ఆడవాళ్ళకి చదువుకోవాలి అన్న ఆశ, ఆసక్తి ఉన్నా చుట్టూ ఉన్న బాధ్యతలు, కొత్తగా పుట్టే బంధాలు వాటిని దూరం చేస్తాయి. మగవాడి చదువు ఉద్యోగంతో ఆగిపోతే ఆడదాని చదువుకు అభివృద్ధి మొదలవుతుంది. ఇదేంటి, నేను చూపించిన పాయింట్స్ కాకుండా వేరే ఏదేదో చెప్తోంది వాణ్ణి.
ఇవన్నీ ఆల్రెడీ శ్యామల చెప్పినవే కదా, ఎందుకు ఇలా చేస్తోంది? నేను చూపించాను కదా కొన్ని పాయింట్స్.